హాయ్ అండి. అందరూ బాగున్నారా? అందరూ బాగోవాలి. అందులో మనం ఉండాలి. ఈరోజు గోదావరోళ్ళు పచ్చడండి. పెసరావకాయ టేస్ట్‌లో కాంప్రమైజ్ అయ్యేదే లేదు. అంత టేస్టీగా ఉంటది. దీనికి పప్పు నూనె తీసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. నేను 1 కేజీ ముక్కలతో పెడుతున్నాను. పెట్టి చూపిస్తాను. ఇది ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే 6 నెలలు నిలవ ఉంటదండి ఫ్రెష్‌గా. అంతకన్నా ఎక్కువ నిలవ ఉంటే బాగోదు. బయట పెట్టుకుంటే ఒక నెల, నెల 15 రోజులు ఉంటది. అందుకే ఇది ఫ్రెష్‌గా కొంచెం కొంచెమే పెట్టుకోవాలండి. ఎక్కువ పెట్టుకోకూడదు. నేను ఒక బౌల్ నిండా పెసరపిండి తీసుకున్నానండి. ఆ పెసరపిండి అదిగో చూసారు కదా! ఎలా అంటే కొంచెం మామూలుగా డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకొని పెట్టుకున్నాను. మరీ మెత్తగా పౌడర్ చేయకూడదండి. అలా అని మరీ బరకగా ఉండకూడదు. మీడియంగా ఉండాలి. ఇప్పుడు ఏంటంటే ఒక బౌల్ నిండా నేను పెసరపిండి తీసుకున్నాను. అందులో హాఫ్ బౌల్ ఏమో కారం తీసుకున్నానండి. పచ్చడి కారం, పచ్చి కారం. తర్వాత ఒక పావు వంతేమో ఆవుపిండి తీసుకున్నాను. ఎందుకంటే మనం ఇది పెసరావకాయ కాబట్టి ఆవుపిండి ఎక్కువ వేయకూడదండి. ఫుల్ బౌల్ ఏమో పెసరపిండి, హాఫ్ బౌల్ ఏమో కారము, హాఫ్ బౌల్ ఉప్పు, హాఫ్ బౌల్‌కి కొద్దిగా తక్కువ ఉప్పు, ఒక పావు ఏమో అంటే ఒక 2, 3 స్పూన్లు ఆవపిండి అనమాట. ఎందుకంటే ఆవకాయ టేస్ట్ రావడం కోసమే. కానీ అది ఆవపిండి డామినేట్ చేయకూడదు. అందుకు ఒక గిన్నెలో పావంతు తీసుకుంటే సరిపోతుంది. పావంతు ఆవపిండి, అరంతు బౌల్‌కి అరంతు కారము, అరంతు ఉప్పు, ఒక 2, 3 స్పూన్లు తక్కువ. ఒక బౌలు పెసరపిండి, 4 బౌళ్ళు మామిడికాయ ముక్కలు, ఒక స్పూను పసుపు వేసి మొత్తం కలిపేసుకోవాలండి. ఉప్పు అన్నీ కలిసేటట్టు శుభ్రంగా కలుపుకుంటే మనకి ముక్కలు వేసిన తర్వాత చక్కగా పడుతుందనమాట. ఇప్పుడు ముక్కలు కొలుసుకుందాం. నేను పెసరపిండి దేంతో వేసానో దాంతోనే 4 ముక్కలు కొలుసుకుంటున్నాను. పెసరపిండి ఎక్కువ వస్తుందండి. ముక్కలంటే కొంచెం తక్కువే వస్తాయి కదా అడ్డుపడిపోయి. మీకు అలా సరిపోతుంది. దానివల్ల మీరు 4 ముక్కలు వేసుకుని ఒకటి పెసరపిండి వేసుకుంటే ఓ పావంతు ఆవపిండి, అరంతు ఉప్పు, అరంతు కారం వేసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుందండి మీకు. ఇది పచ్చడి మాత్రం కమ్మగా ఉంటుందండి. చాలా కమ్మగా ఉంటుంది. నేను ఈ బౌల్తో 2 బౌల్ నూనె వేసుకున్నాను. ప్రస్తుతానికైతే ఇప్పుడు ఒక బౌల్ నూనె వేసి ముక్కలు పట్టేస్తున్నాను. ఎందుకంటే అలా పట్టించడం వల్ల ముక్కలు అనేవి గట్టిగా ఉంటుందండి. దీనికి పులుపుగా ఉన్న మామిడికాయలు తీసుకోండి. పచ్చడి పెట్టే ఏ మామిడికాయ అయినా సరే మనం ఆవకాయ కలుపుకునేది ఐదురు సాయబ్బు, కొత్తపిల్లి కొబ్బరి, చెరుకు రసాలు ఇంకేవేవో ఉంటాయండి. నాకు తెలిసింది నేను చెప్పాను. అవి అయితే కొంచెం పుల్ల పుల్లగా ఉంటాయి కదా! ఆ పులుపు తీసుకుంటే ఈ పెసరపిండి కమ్మగా ఉంటుందండి. పులుపు కమ్మదనంతో ఈ పెసరావకాయ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ఆయిల్లో ముక్కలన్నీ మంచిగా కలిపేసిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా! పిండి వేసేసుకోవాలండి. పిండి వేసి ముక్కలకి అనేది పర్ఫెక్ట్గా చక్కగా పట్టించుకోవాలి. అలా పట్టించుకుంటే మనకి ముక్కలు ఎక్కడ పొడి తడి లేకుండా ఉంటుంది. మిగిలిన అరకప్పు వేసాను. నేను ఇంకొక కప్పు కూడా వేసాను. కలిపిన రోజు కలిపిన రోజు మూడో రోజు వేసాను. ఈ 3 రోజులు గరిటె పెట్టి మనం పైకి కిందకి అంతా కలిపామనుకోండి, పులుపు అనేది ఈవెన్గా దిగి ఉప్పు అంతా కారం అన్నీ బాగా కలుస్తాయి. ఎక్కువ మా గోదావరోళ్ళు కొంచెం జీడావకాయ, కొంచెం పెసరపిండి ఆవకాయ, కొంచెం నువ్వుపిండి ఆవకాయ, ఎండాకాలం అంతా ఇవే పెట్టుకుంటామండి. ఇవి పెట్టుకొని తర్వాత డబ్బాలో కొద్దిగా ఆయిల్ వేసాను కదా! లాస్ట్లో వర్షాకాలం తినడానికి ఆవకాయలు పెడతాము. బెల్లం ఆవకాయలు, ఉత్త ఆవకాయలును. ఇవి కొద్ది కొద్దిగా అలా పెట్టుకుంటూ ఉంటాం అనమాట. కాకపోతే మీకు అన్ని పచ్చళ్ళు చాలా పచ్చళ్ళు పెట్టాను. మీకు ఎవరికైనా కావాలంటే మన వీడియోలోకి వెళ్ళి చూడండి. ఇంకో బౌల్ ఆయిల్ కూడా పోసేస్తున్నాను నేను. నాకు ఎందుకో పొడి పొడిగా అనిపించింది. పెసరపిండి కదా బాగా పీల్చేస్తుంది. ఇది కూడా చాలకపోతే మళ్ళీ ఇంకా పోస్తాను. నూనె ఎక్కువ ఉంటేనే పచ్చడి పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఎప్పుడు కూడా పాడవకుండానే. మీరు పెట్టుకున్నప్పుడు ఎప్పుడైనా సరే ఎంజాయ్ చేయడానికి ఎక్కువగా పెట్టొద్దండి. నువ్వు ఆవకాయ కానీ, పెసరావకాయ కానీ కొంచెం కొంచెమే పెట్టుకోండి. అయిపోయిన తర్వాత మళ్ళీ పెట్టుకోవడానికైనా బాగుంటుంది. అదిగో చూసారు కదా! మూడో రోజుకి పర్ఫెక్ట్గా తేలిపోయింది. చక్కగా నేను చేయి పెట్టట్లేదు, ఇంకా గరిటె పెట్టి కలిపేస్తున్నాను. ఇందులో ఇంకా ఏముండదు కదా, చక్కగా ఊరిపోయింది. తినడానికి అయితే కమ్మగా టేస్ట్గా
చాలా బాగుందండి. మేము గోదావరిలో ఇలాగే పెడుతూ ఉంటామండి. ఏంటంటే కొంచెం కొంచెం పెట్టుకుంటూ ఉంటే ఎండాకాలం నువ్వు ఆవకాయ సలవ చేస్తుంది, పెసర ఆవకాయ సలవ చేస్తుంది. ఇలా కొద్ది కొద్దిగా పెట్టుకుంటూ ఉంటే మనకి చూస్తున్నాను ఉప్పు అనేది పర్ఫెక్ట్గా అన్నీ సరిపోయినాయి. ఇంకేం వేయవలసిన అవసరం లేదు. చక్కగా మన ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకుంటే 6 నెలల వరకు ఉంటుందండి. లేదంటే ఒక నెల, నెల 15 రోజులు ఉంటుంది. అంతకన్నా ఎక్కువ ఉండదు. మా ఛానల్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇంకేంటి ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. మన ఛానల్లో చాలా రకాల పికిల్స్ ఉన్నాయి. ఛానల్ విజిట్ చేసి చూడండి ఫ్రెండ్స్.